కేవలము మంత్రతంత్రాలతో చేసేవే యజ్ఞాలు కాదని, యజ్ఞాలు పలు రకాలుగా ఉన్నాయని అంటారు. అందులో జపయజ్ఞం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? యజ్ఞాల్లో నేను జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అసలు యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞం అంటే నిష్టగా దేవతలని ఆహ్వానించి కార్యక్రమాన్ని సాధించుకునేటువంటి ఒక మంత్రపూతమైనటువంటి కార్యక్రమం. జపం అంటే ఏమిటి? ఎప్పుడు వాడి పేరునే నువ్వు జపిస్తున్నావు అని చెప్పి ఆధునిక కాలంలో కూడా మనం అంటుంటాం. జపం అంటే ఏంటంటే ఒక పేరుని పదే 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 ఉచ్చరించటం. మరి మంత్రాలతోటి చేసేటువంటి యజ్ఞం అది చాలా గొప్పదని అంటుంటారే, మరి దానికి తీసుకొచ్చి జపయజ్ఞము అని పేరు ఎందుకు పెట్టాడు? ఆ చెప్పినటువంటి వాడు మామూలు వాడు కాదు, జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, జపయజ్ఞాన్ని నేనన్నాడు. అంటే పేరుని ఉచ్చరించటం అంటే అన్నిటికంటే గొప్పది. అంటే మంత్రాలు గొప్పవే, మంత్రాలు నేను పలకలేనండి, ఒక అక్షరం పలికితే ఏదో తప్పు భావన వస్తుంది, లేకపోతే దానివల్ల నాకు తప్పుడు ఫలితం వస్తుంది అని భావించేటువంటి వాళ్ళు, ఇదిగో ఎటువంటి తప్పుడు ఫలితం రాదు నాయన, నీకు రాముడి ఇష్టం, రామాను జపించు 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 జపించు. ఎందుకంటే త్యాగరాజస్వామి రామనామ జపంతోటే అంతటి ముక్తిని ఆయన పొందాడు. తులసీదాసు రామనామ జపంతోటే అంతటి ముక్తిని పొందాడు. ఎందుకంటే రామచరిత మానస్ అని చెప్పి మనం వాల్మీకి రామాయణాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకుంటామో ఉత్తరాదిన రామచరిత మానస్ని వాళ్ళు అంత ప్రామాణికంగా స్వీకరిస్తారు. ఆ రామచరిత మానస్సులో తులసీదాస్ అంటాడు, ఈ కలియుగంలో ఈ భవసాగరాన్ని దాటటానికి ఒకటే ఒక్క పడవ ఉంది. ఏమిటయ్యా పడవ అంటే రామనామము అనేటువంటి పడవ అంటాడు. ఏమండి, నామాన్ని జపించినంత మాత్రాన మనకి ముక్తి లభిస్తుందా? మొదలుపెట్టు. ఎప్పుడంటే మనం సందేహాత్మ వినశ్యతి అని ఒక మాట ఉంది. అంటే ఎవడికైతే సందేహం పడుతూ ఉంటాడో ప్రతి విషయంలోనూ వాడు నశించిపోతాడు. కొన్ని విషయాల్లో పెద్దలు చెప్పిన వాటికి అలాగే చెప్తుంటారులే అని కాదు, మొదలుపెట్టు. నీకున్నటువంటి మొత్తం కాలంలో ఒక 10 నిమిషాలైనా నీకు సమయం దొరుకుతుంది. ఆ సమయంలో జపయజ్ఞం చేయమన్నాడు. మిగతా యజ్ఞాల కంటే అనేక సంభారాలు తెచ్చుకోవాలి, పురోహితుల్ని పిలిపించుకోవాలి, సమయము సందర్భము అన్నీ కలిసి రావాలి. కానీ జపయజ్ఞం చేయటానికి నీకేమీ అవసరం లేదు. నీకు నువ్వు పరిశుద్ధంగా ఉండు, అపరిశుద్ధంగా ఉండు, స్నానం చెయ్యి, స్నానం చేయకపో, ఈ జపయజ్ఞం చేయటానికి నువ్వు అర్హుడి. నీ మనస్సు నిర్మలంగా ఉంచుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళిని గనక ఏ రకంగా ఊడిస్తే ఇల్లు ఎంత నిర్మలంగా పవిత్రంగా ఉంటుందో ఒక్క 10 నిమిషాలు చేసి చూడు, లేకపోతే 15 నిమిషాలు చేసి చూడు. ఆ నామాన్ని, నీకు ఇష్టం వచ్చినటువంటి దేవుడి పేరుని మానసికంగా, అన్నిటికంటే ఈ జపయజ్ఞంలో విశిష్టమైనది ఏంటంటే నలుగురికి తెలియాలి అని చెప్పి ఆడంబరంగా జపాన్ని చేయకు, మానసికంగా చేయి. మానసికంగా చేసింది బాహ్యంగా చేసిన దానికంటే కూడా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారు. కాబట్టి మానసికంగా ఒక నామాన్ని నువ్వు జపించుకుంటూ వెళుతూ ఉండు, అది నీకు ఉత్తమమైనటువంటి ఫలితాలన్నది ఇహలోకంలోనూ పరలోకంలోనూ చేకూరుస్తుంది. కాబట్టి భగవద్గీతకి వ్యాఖ్యానం రాసినటువంటి శంకర భగవత్పాదుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ వీళ్ళందరూ చెప్పారు జపయజ్ఞం అన్నిటిలోకి చాలా గొప్పది అని చెప్పి. అందువల్ల చేతిలో ఉంది, కరతలామలకం అంటారు చూడండి, అంతకంటే గొప్ప మంత్రం లేదు. నీకు ఇష్టం వచ్చినటువంటి దైవనామాన్ని జపించు, అది జపయజ్ఞం యొక్క గొప్పతనం.